ఈ వీడియోలో మనం స్వల్పకాలిక వ్యాధులు మరియు దీర్ఘకాలిక వ్యాధుల మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన తేడాలను గురించి తెలుసుకుందాం. స్వల్పకాలిక వ్యాధులంటే చాలా తక్కువ కాలం మాత్రమే బాధించేటువంటి వ్యాధులు. అంటే కొన్ని రోజులు లేదా మహా అయితే కొన్ని వారాల పాటు మాత్రమే ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు. అదే దీర్ఘకాలిక వ్యాధులంటే చాలా ఎక్కువ కాలం పాటు మనల్ని బాధించే వ్యాధులు. ఇవి నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు లేదా జీవితాంతం బాధ పెడతాయి. ఒకవేళ ఎముక విరిగింది అని అనుకుందాం. ఇది ఒక స్వల్పకాలిక వ్యాధి. ఎందుకంటే విరిగిన ఎముక అతుక్కోవడానికి కొన్ని వారాలు పడుతుంది. అలాగే కట్టడం లేదా చిన్న సర్జరీని చేస్తే మళ్ళీ అది మామూలు స్థితికి వచ్చేస్తుంది. కానీ టైప్ 2 డయాబెటిస్ లాంటి వ్యాధులను తీసుకుంటే అవి ఒక్కసారి వస్తే సంవత్సరాల తరబడి లేదా జీవితాంతం కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొన్ని తేడాలను తెలుసుకుందాం. స్వల్పకాలిక వ్యాధులనేవి హఠాత్తుగా వస్తాయి. ఉదాహరణకు ప్రమాదం జరిగినప్పుడు ఎముక విరగడం అనేది అకస్మాత్తుగా జరిగేదే కదా. దీనికి భిన్నంగా దీర్ఘకాలిక వ్యాధులు చాలా నెమ్మదిగా క్రమక్రమంగా వృద్ధి చెందుతాయి. అంటే సమయం గడిచే కొద్దీ దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత పెరుగుతూ పోతుంది. అంతేకాదు స్వల్పకాలిక వ్యాధులను మనం చాలా తక్కువ వ్యవధిలో అంటే చాలా తక్కువ టైంలోనే నయం చేయవచ్చు. కానీ దీర్ఘకాలిక వ్యాధులకు చాలా సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి చికిత్స అవసరమవుతుంది. వీటికి మరికొన్ని ఉదాహరణలను చూస్తే మలేరియా అనేది ఒక స్వల్పకాలిక వ్యాధి. ఇది ఒక దోమ కుట్టడం వల్ల అకస్మాత్తుగా వస్తుంది. కానీ కొన్ని వారాల చికిత్సతో మనం దీని నుండి పూర్తిగా కోలుకుంటాం. అలాగే సాధారణ జలుబు కూడా అంతే. ఏదైనా వైరస్ మనపై దాడి చేస్తే హఠాత్తుగా వస్తుంది. కానీ 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. అదేవిధంగా టైఫాయిడ్ కూడా కలుషితమైనటువంటి ఆహారం తిన్నప్పుడు అకస్మాత్తుగా వస్తుంది. కానీ కొద్ది రోజుల చికిత్సతో మనం మామూలు స్థితికి వచ్చేస్తాం. కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు క్యాన్సర్ లాంటి వ్యాధిని తీసుకుంటే అది నెలలు లేదా సంవత్సరాల తరబడి నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. అది బయటపడిన తర్వాత ఆ క్యాన్సర్ కణాలను తొలగించడానికి మనం చాలా దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఆర్థరైటిస్ కీళ్ళవాతం విషయంలో కూడా నొప్పులు నెమ్మదిగా మొదలై సంవత్సరాలు గడిచే కొద్దీ మరింత తీవ్రంగా మారుతాయి. అలాగే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి టైప్ 2 డయాబెటిస్ కూడా రాత్రికి రాత్రే రాదు. ఇది నెమ్మదిగా ముదిరి మన జీవనశైలి మార్చుకొని మందులు వాడాల్సిన పరిస్థితిని తీసుకువస్తుంది. ఇంకా మరొక ఉదాహరణ క్షయవ్యాధి అంటే టీబీ. ఇది కూడా పూర్తిగా నయం కావడానికి మనం ఖచ్చితంగా కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం. రియా మరియు శ్రియా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికీ నడుం నొప్పి వచ్చింది. ఇద్దరి లక్షణాలు ఒక్కటే అయినా కారణాలు వేరే. రియాకి ఒక ప్రమాదం వల్ల నడుము నొప్పి వస్తే శ్రియాకి డిస్క్ వ్యాధి వల్ల నొప్పి వచ్చింది. రియా కేవలం 10 రోజుల పాటు చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకుంది. కానీ శ్రియా 5 ఏళ్ల నుంచి చికిత్స తీసుకుంటున్నా ఇంకా ఆ నొప్పితోనే బాధపడుతూనే ఉంది. దీన్ని బట్టి రియాకు వచ్చింది స్వల్పకాలిక వ్యాధి అని, శ్రియాకు వచ్చింది దీర్ఘకాలిక వ్యాధి అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. అయితే నాకు డౌట్ ఉంది. స్వల్పకాలిక వ్యాధి ఎప్పటికైనా దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఒకవేళ రియా తన స్వల్పకాలిక వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది దీర్ఘకాలిక వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. సో ఆలోచించండి. ప్రమాదం జరిగిన తర్వాత రియా సరిగ్గా మందులు వాడకుండా అలానే ఉండిపోతే నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ పరిస్థితి విషమించి అది ఒక దీర్ఘకాలిక సమస్యగా మారిపోతుంది. అందుకే గుర్తుంచుకోండి, మనకు ఏదైనా స్వల్పకాలిక వ్యాధి వస్తే
దాన్ని మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది దీర్ఘకాలికంగా మారి నయం చేయడం చాలా కష్టమవుతుంది.